మళ్ళీ ఈ హైదరాబాద్ కాకుండా ఫ్యూచర్ సిటీ సపరేట్ అంట. మళ్ళీ అక్కడ ఫ్యూచర్ సిటీకి మళ్ళా భూసేకరణ చేస్తారట. ఇప్పుడు సేకరించింది కాకుండా 74 గ్రామాల్లో రాజధాని పరిధిలో శివార్లో 7 మండలాల్లోని 74 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిసిందే. ఇప్పటికే సేకరించిన భూమితో పాటు మరొక 1500 ఎకరాలట. గ్రామాలు 74 గ్రామాలు ఫ్యూచర్ సిటీలోకి వెళ్ళిపోయినాయి. ఏముండే అక్కడ మళ్ళా ఆ గ్రామాల్లో ఉండేటి ఇక కొట్లాడుకోవాలి. ఈ భూమి విలువ పెరిగిపోతుంటుంది, మడ్డలు జరుగుతుంటాయి, అన్నదమ్ముల మధ్యన కొట్లాట, కుటుంబ సభ్యుల మధ్యలో కొట్లాట, ఇదే జరుగుతుంటుంది. ఫ్యూచర్ సిటీకి మళ్ళా ఆల్రెడీ ఉన్న సిటీలు పక్కన పోయినాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 4 బంగ్లాలు కట్టి దాన్నే గొప్ప అభివృద్ధి అనుకుంటున్నాం. నగరాల సంఖ్య పెరగడం అనేటువంటిది మాత్రమే అభివృద్ధి. మనం ఎవరితో పోల్చుకోవాలి అభివృద్ధి? అమెరికాతో పోల్చుకోవాలా, బ్రిటన్తో పోల్చుకోవాలా, లేకపోతే భారతదేశానికి భారతీయతకి ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మ ఉన్నది, భారతదేశం యొక్క చరిత్ర ఉన్నది. నగరాల సంఖ్య ఎంత ఉండాలి, ఎట్లా ఉంచాలి, దానికి ఒక పరిమితి ఉండాలనా, లేకుండా అపరిమితమైనటువంటి మనుషులు తమ స్వార్థం కోసం ప్రకృతిని అపరిమితంగా వాడడం అనేటువంటిది వినాశనానికే దారితీస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ సిటీ వల్ల లాభమా నష్టమా? ఇది అభివృద్ధి కింద అనుకుంటామా? అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నామా? అభివృద్ధి అంటే ఏమిటి? మరి వాళ్ళ హైదరాబాద్ సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీలో ఉండేటువంటి వాళ్ళకు పాలెట్లా కావాలి, రోజువారీ కార్యకలాపాలకు ఏం కావాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా బ్రతకాలి, కొన్ని కూరగాయలు, పప్పులు, అన్నమో, బియ్యమో ఉండాలి కదా. మంచినీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తారు? హైదరాబాద్లో ఉండేటువంటి మొత్తం చెరువులు కబ్జా అయిపోయినాయి, కాలువలు కబ్జా అయిపోయినాయి, మూసీ నది కంపు అయిపోయింది, పరిశ్రమలు చేయబట్టి మొత్తం అట్లా వచ్చేసింది. మరి దీన్ని అభివృద్ధి అంటామా? ఒక నది కాలుష్యం కావడం అనేటువంటిది అభివృద్ధియా? పరిశ్రమలు వచ్చిన తర్వాత ఒక నది పూర్తి స్థాయిగా మొత్తం తన మొత్తం కోల్పోయింది సహజత్వాన్ని. మూసీ నది అనేటువంటిది నది కాదు, మురికి కాలువ అయిపోయింది. మరి దీన్నే అభివృద్ధి అంటామా? ఒక 50 సంవత్సరాలలో, ఒక 50-60 సంవత్సరాలు అనుకుందాం, పోనీ 60 సంవత్సరాల క్రితం మూసీ నది కింద కనీసం బట్టలు ఉతుకుంటోళ్ళు, మంచినీళ్ళు తాగకపోయినా బట్టలు ఉతుకునేటోళ్ళు, వ్యవసాయ యోగ్యంగా ఉండేది. 1990 దశకం తర్వాత అది పూర్తి స్థాయిగా మురుగునీళ్ళుగా, రసాయనాల కంపుగా మారిపోయింది. ఇప్పుడు ఆ రసాయనాల కంపుతోటి భూమిలో ఉండేటువంటి జలాలు, నీళ్లు, కాలుష్యము, మొత్తం వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయింది. భూమి, ఆకాశం, నీళ్లు, వాయువు అన్నీ కూడా అయిపోయింది. మరి ఇదేనా అభివృద్ధి? మన అభివృద్ధికి నిదర్శనం ఇదేనా? ఇవాళ పటాన్ చెరువు, జీడిమెట్లలో, లేకపోతే ఇంకో ఏరియాలలో నీళ్లు, బావులు పనిచేస్తున్నాయా? నీళ్లు పనిచేస్తున్నాయా? పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరగడం మాత్రమేనా? ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ ఫ్యూచర్ సిటీకి మళ్ళీ ఒక 1500 ఎకరాలు అభివృద్ధి అంటే అభివృద్ధి, కానీ వ్యవసాయం మొత్తం పక్కకు పోయి వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల కోసం తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దేనివల్ల ఇది? ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీకి కావాల్సినటువంటి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలి, స్వచ్ఛమైనటువంటి గాలి ఎక్కడికి వెళ్ళి రావాలి? ఇప్పటికే హైదరాబాద్ పూర్తి స్థాయిగా స్వచ్ఛమైనటువంటి గాలి లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాలుష్య కోరంలోకి చిక్కుకుపోతుంది. రోడ్ల మీదకి లక్షల వాహనాలు రావడం మాత్రమే అభివృద్ధ్యా? మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు 50 సంవత్సరాల కింద జరిగినటువంటి విధ్వంసానికి మూల కారణం ఏదైతే ఉందో, 50 సంవత్సరాల క్రితం ఏదైతే బీజం పడిందో, గత 50 సంవత్సరాలుగా జరిగిన దానిపైన మొత్తం రాజకీయ పార్టీలు, ప్రజలు, సంఘాలు, మిగిలినటువంటి అన్నీ కూడా ఆలోచన చేయకపోతే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి అపార్ట్మెంట్ల సంస్కృతి, పనికిరానటువంటి సంస్కృతి, ఇష్టానుసారంగా పెరిగిపోతున్నటువంటి దీనివల్ల ఎవరికి నష్టమవుతున్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరో 10 మంది నివాసం ఉండాల్సినటువంటి ఇండ్లు ఇవాళ 100 అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. 100 అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. దీనివల్ల ఎవరికి నష్టమవుతుంది? డెన్సిటీ పెరిగిపోవడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సముద్రాలలో మొత్తం ప్లాస్టిక్, లేకపోతే పారిశ్రామిక వ్యర్థాలు, లేకపోతే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, లేకపోతే ఆసుపత్రులకు సంబంధించినటువంటి వేస్ట్, మొత్తం ఇదే. సో ప్రజలంతా కూడా అభివృద్ధి పేరు మీద వినాశనం వైపు త్వరగా వెళ్ళిపోతున్నారు అనేటువంటి చూడాలి. ఫ్యూచర్ సిటీ అనేటువంటి దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలా, లేకపోతే మంచిగా చెప్పుకోవాలా, చెడ్డగా చెప్పుకోవాలా అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రజల విజ్ఞత. ఇది ప్రభుత్వాలను విమర్శించడం కాదు, ప్రజలు ఆలోచించాలి. గ్రామాలు ఎవరో గాంధీ చెప్పిరన్నట్టుగా గ్రామాలే పట్టుకోమలు. భారతదేశం యొక్క ఆత్మ అంతా కూడా గ్రామాలలో మాత్రమే ఉంటుంది. అవసరమైనటువంటి మేరకు మాత్రమే, పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కొన్ని పట్టణాలు ఉండడంలో తప్పులేదేమో. కానీ పట్టణం హైదరాబాద్ చుట్టే డెవలప్మెంట్, హైదరాబాద్ అనుకునేటువంటి విధంగా ఎందుకు పోతుంది?